సో ఇదొచ్చేసి మార్నింగ్ అనమాట. మా అబ్బాయికి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. అబ్బాయికనే కాదు మాకు కూడాను. సో సేమియా ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను. అలాగే మధ్యాహ్నం లంచ్‌లోకొచ్చేసి చికెన్ కర్రీ అలాగే చారు చేశాను. సో చికెన్ కర్రీ ఈరోజు కొద్దిగా వెరైటీగా చేశానండి. రెగ్యులర్‌గా చేసేలా కాకుండా. మామూలుగా అయితే ఆయిల్‌లో కొద్దిగా ఉల్లిపాయలు అవన్నీ వేయించేసి అందులో ఈ చికెన్ వేసేసి అవి కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ వేస్తాం కదా! సో ఈరోజు అలా కాకుండా చికెన్ వాష్ చేసిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. కలిపేసిన తర్వాత స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ మీద పెట్టి తెలిసిందే కదా! చికెన్ ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఫ్రై చేస్తానని. సో అలాగా ఒక 5 నిమిషాలైతే హై ఫ్లేమ్‌లో ఉంచేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత స్టవ్ సిమ్‌లో ఉంచేసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. సో మనం సిమ్‌లో పెట్టి ఉడకనిస్తాం కాబట్టి ఆ చికెన్‌లో వాటర్ అనేది బాగా వచ్చేస్తుంది. వాటర్ అన్నీ బాగా వచ్చేసిన తర్వాత అవి ఇంకిపోయే వరకు స్టవ్ హై ఫ్లేమ్‌లో ఉంచేసి చికెన్‌ని ఫ్రై